జలయజ్ఞం, రైతు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి సంక్షేమ పథకాలతో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొమరోలు జెడ్పీటీసీ సారి వెంకటనాయుడు, ఎంపీపీ కామూరి అమూల్య పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 70వ జయంతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. జెడ్పీటీసీ సారి వెంకటనాయుడు నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనతో పాటు వైసీపీ సీనియర్ నాయకుడు వెంగయ్య చౌదరి, వైస్ ఎంపీపీ మౌలాలి, ఎంపీటీసీలు సుబాని, తిరుపతి రాజు, యువ నాయకుడు సేదుల రమణారెడ్డి, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొని వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి వైఎస్ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా వైసీపీ నాయకుడు కామూరి రమణారెడ్డి నివాసంలో ఎంపీపీ కామూరి అమూల్య, ఎంపీటీసీ కామూరి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కూడా వైఎస్ఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సారే వెంకటనాయుడు, ఎంపీపీ కామూరి అమూల్య భారతదేశ రాజకీయ చరిత్రలో సంక్షేమ పాలనకు నాంది పలికిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా సంక్షేమ పాలన కొనసాగించారని, రాష్ట్రంలో ప్రజా సంక్షేమానికి వైఎస్ కుటుంబం విశేష సేవలు అందిస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలా మళ్ళా మనకు ప్రజల పాలన, ప్రజల కోసం ఆవిర్భవించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీ మళ్ళీ ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాల పాలనకి, గత 5 సంవత్సరాల పాలనకి ప్రజలందరూ వ్యత్యాసం చూశారు. ఈరోజు మహిళలు చూస్తే బ్యాంకులలో గత పాలనలో అయితే ప్రతి ఇంటికి ప్రతి నెలలో ఆర్థికంగా వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ వచ్చేది. చంటి బిడ్డ దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ అందించే వాళ్ళు. ఈరోజు ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఏర్పడినాక ఇప్పుడు కనీసం వయసు ఉన్నా కూడా ఒక పెన్షన్ కూడా కొత్త పెన్షన్ ఇవ్వలేదు. పెన్షన్ ఒక 1000 పెంచారనే కారణంతో 3000 నుంచి 4000 అట్లే జరిగిపోతున్నాయి. కానీ ఒక కొత్త పెన్షన్ శాంక్షన్ కాలేదు. అదేవిధంగా ఒక కొత్త ఇల్లు కానివ్వండి, కొత్త పేద బడుగు బలహీన వర్గాలకి ఒక ఇంటి స్థలం కూడా కేటాయించే పరిస్థితులు లేవు. అందుకని మనం కూడా ఈ ప్రజల కోసం ఆవిర్భవించిన పార్టీ కాబట్టి మనందరం ఒక సైనికులుగా ఉండి మన పార్టీని ముందుకు తీసుకునే బాధ్యత ప్రతి కుటుంబం పైన, ప్రతి వ్యక్తి పైన ఉంటుంది. కాబట్టి